వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ యుఎస్ఏలో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో దుమ్ము దులిపేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా ఇట్లా ప్రతి చోట దుమ్ము దులిపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఉక్రెయిన్ లో కూడా అద్భుత రికార్డ్స్ సాధిస్తుంది అని తెలుస్తుంది. సో టోటల్ గా న్యూజిలాండ్ లో కూడా ఈ సినిమా అద్భుత రికార్డ్స్ సాధిస్తుందని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో టోటల్ గా వరల్డ్ వైడ్ దుమ్ము దులిపేసింది. యుఎస్ఏలో ప్రీమియర్స్ తోనే $1 మిలియన్ సొంతం చేసుకున్న ఈ సినిమా యుఎస్ఏలో మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ దుమ్ము దులిపినాయని తెలుస్తుంది. దగ్గర $6 లక్షల పైగా కలెక్ట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. అంటే $2 మిలియన్ చేరువైపోయినట్లే. ఇక రేపో మాపో 2 మిలియన్ల క్లబ్ లో చేరబోతున్న అరవింద సమేత వీర రాఘవ సరికొత్త టాలీవుడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ నాన్ బాహుబలి కేటగిరీలో నెంబర్ 1 ప్లేస్ కి వచ్చేయటం ఖాయమైపోయింది. ఫుల్ రన్ లో ఈ సినిమా $5 మిలియన్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే లాంగ్ వీకెండ్ సెలవులు దుమ్ము దులుపుతుంది. అంతే టోటల్ గా ఈ సినిమా బయ్యర్లకి ఓవర్సీస్ లో లాభాల బాట పట్టింది అని తెలుస్తుంది. మొదటి రోజే లాభాలు వచ్చేసినాయి అని తెలుస్తుంది. ఇక టోటల్ గా వచ్చేదంత ప్రాఫిట్ అని తెలుస్తుంది. ఏదేమైనా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి బ్లాక్ బాస్టర్ ఇవ్వడంతో వరల్డ్ వైడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు తెలుగు అభిమానులు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషి అయిపోయారు. వీర రాఘవుడి విజయదశమిని విజయవంతంగా జరుపుకోవడానికి ఉద్యుక్తులైపోతున్నారు. సో టోటల్ గా ఈ సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ అవటం అనేది మామూలు విషయం కాదు. 5 అడుగుల 8 అంగుళాల నటన విశ్వరూపాన్ని చూస్తే మైండ్ బ్లోయింగ్. ఏదేమైనటువంటి బ్లాక్ బాస్టర్ హిట్ ని మనకిచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, నిర్మించిన నిర్మాతలైన హారిక హాసిని క్రియేషన్స్ వారికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోద్దు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్నాం. మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.